హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రవిజాన్ తెలుగు. మా ఎందుకు ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే చాలా చాలా బాగుంది. మీ సపోర్ట్ ఉండి ఇంకా బాగుంటాం. ఇదిగోండి ఏంటి అనుకుంటున్నారు, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టాలి కదా, టైం అవుతుంది. మా అమ్మాయికి అయితే ఇడ్లీ సాంబార్ తీసుకొచ్చారు, తింటుంది ఫ్రెండ్స్. ఒంట్లో బాగాలేదు కదా పాపం. నేనైతే దోశ బ్యాటర్ అయితే ఉంటే అది బోండాలాగా వేస్తున్నాను. కొంచెం బియ్యం పిండి, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జీరా వేసా, ఉప్పు, సోడా ఉప్పు వేసి పిండి కలిపేసి పెట్టేసుకుంటున్నాం. ఇదిగోండి ఇప్పుడు కడాయి పెట్టేసి ఆయిల్ వేయాలి. ఇదిగోండి మనం బోండాలు అయితే వేసుకున్నాం. ఓకే, సాంబార్ ఇడ్లీ. మా అమ్మాయి ఒంట్లో బాగాలేదని సాంబార్ ఇడ్లీ తీసుకొచ్చాను. సాంబార్ ప్లస్ ఇడ్లీ వేసి తింటుంది మా అమ్మాయి. హాయ్ బాబు. సాంబార్ ఇడ్లీ ఒంట్లో బాగాలేదు, అందులో సాంబార్ ఇడ్లీ తింటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బోండాలు అయితే వేసుకుందాం. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జీరా, ఉప్పు వేసి బోండాలు అయితే వేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, చిట్టి చిట్టి బోండాలు. మా అస్మ కోసం అయితే వేస్తాను. మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి వచ్చింది, ఇంకా అమ్మాయి కోసం అయితే వేస్తాను. మా అమ్మాయి వచ్చేసి ఇడ్లీ సాంబార్ తింటుంది. పాప ఒంట్లో బాగాలేదు, బాగా నీరసం ఉంది. పుల్లగా ఉంటే బాగా తింటారు కదా అని చెప్పేసి తెప్పించాను అనమాట బయట నుంచి సాంబార్ ఇడ్లీ. ఇప్పుడు నేను ఇంట్లో దోశ బ్యాటర్ ఉంటే అందులో కొంచెం రైస్ పౌడర్ కలిపేసి బోండాలు అయితే వేస్తున్నాను. చిట్టి చిట్టి బోండాలు. అందులోకి కారపొడి కానీ నేను చట్నీ కానీ వేస్తే తింటారు అన్నమాట పిల్లలు. ఓకే, బాగా ఇంకా వేగాలి, రెడ్డిష్ వచ్చేలా తీద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బోండాలు ఈజ్ రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, బోండాలు అండ్ పల్లీల చట్నీ. మా అస్మ అయితే ఇప్పుడు తింటుంది. ఓకే, హాయ్ బోల్, హాయ్ బోల్ దేవు. మా అస్మ అయితే ఇప్పుడు తింటుంది ఫ్రెండ్స్. వెళ్ళిపోయింది వందే భారత్. ఇదిగోండి ఫ్రెండ్స్, చిట్టి చిట్టి బోండాలు అయితే అవుతున్నాయి. ఇదిగోండి మా పిల్లల కోసం. దోశలు ఏం తింటారు రోజు చెప్పండి? ఇంత పునుగునాలు, ఒకసారి బోండాలు ఇలా ట్రై చేస్తే పిల్లలు కడుపు నిండా తింటారు. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టాలి మనం, అప్పుడు కడుపు నిండా తింటారు వాళ్ళు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమిజాన్ తెలుగు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇదిగోండి మధ్యాహ్నం లంచ్ వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తాను. పెళ్ళిళ్ళు చేస్తారు కదా, అలా చేస్తాను. గోంగూర వచ్చేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకొని అందులో టమాటో, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, జీలకర్ర పేస్ట్, టర్మరిక్, ఆయిల్ కొంచెం వేసి పెట్టాను. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం అయితే మ్యాష్ చేసుకుందాం. ఓకే, గోంగూర పచ్చడి. ఇక్కడ వచ్చేసి రైస్ అయిపోయింది, వేడి వేడి రైస్. పిల్లల కోసం ప్రిపరేషన్ చేస్తాను. తొందరగా గోంగూర పచ్చడి వేసేసి నేనైతే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇదిగోండి కుక్కర్లో వేసాక 2 విజిల్స్ వచ్చాక ఫ్రై చేసుకోండి. చిన్నులపై కారం వేసి ఫ్రై చేసుకున్నాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి అయితే అయిపోయింది. ఏం వేసా ఇప్పుడు టమాటా, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, టర్మరిక్, సాల్ట్ వేసి బాగా వేసాను. ఇప్పుడు అయిపోయింది. అమ్మాయి కదా అన్నం పెడదాం. కొత్తిమీర కూడా వేసా కొంచెం. ఓకే, గోంగూర పచ్చడి అండ్ వేడి వేడి రైస్. ఓకే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు పురుగులతో అందరూ ఆడుకునేవాళ్ళం కదా, గుర్తుంది అందరికీ. ఇదిగోండి మా అమ్మాయి కొనుక్కుంది. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి అయితే ఆడుతుంది, గుర్తు చేస్తుంది అంట. ఇదిగోండి హాయ్ బోలాస్. ఇదిగోండి చిన్నప్పుడు గురుగులతో ఆడుకునేవాళ్ళం కదా. ఇదిగోండి పార్ట్స్. ఇది కళాయి, ఇది బిర్యానీ చేసేది చిన్న గిన్నె. అదిగోండి అది చికెన్ కడిగేది, అదేమో రైస్ వండడానికి, కర్రీ వండడానికి ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. మొన్న తిరునాళ్ళలో తీసుకుంది మా అమ్మాయి, చేస్తుందంట. చూడండి అది స్టవ్, ఇది ప్యాన్ దోశలు వేసుకోవడానికి అనమాట. చిన్నప్పుడు అందరూ ఆడుకున్నాం కదా. ఇప్పుడు ఏది ఏం ఆడుకుంటున్నాం. ఇది అదే కస్మతు.